నువ్వేమనుకున్నట్టు విషయం అడుగుతాను సుబ్రహ్మణ్యం. అడుగు భాస్కర్. ఏం లేదు, నువ్వేదో ప్రాబ్లంలో ఉన్నట్టు అనిపిస్తున్నావేంటి? ఇంట్లో సామాన్లు నమ్మేశారంట. ఎప్పుడు సరదాగా హుషారుగా ఉండే నువ్వు చాలా డల్గా అయిపోయావు. అందరూ రకరకాలుగా అనుకుంటున్నారు. ఏం జరిగింది? ఏమన్నా సాయం కావస్తే చెప్పు, నా వల్ల అయితే చేస్తాను. అవే భాస్కర్, నీకెందుకు శ్రమ? అక్కర్లేదు. శ్రమేంటి? అడిగి చూడు. వద్దు భాస్కర్, అక్కర్లేదు. కొంచెం డబ్బు అవసరం ఉంది అంకుల్. మీరు ఒక 6 లక్షలు ఏమన్నా సర్దగలరా? డబ్బులా? సాయం అంటే నేనేదో మాట సాయం అనుకున్నానా? మాట సాయం? డబ్బు సాయం అనుకున్నాడు. కరెక్టే, కానీ అంత డబ్బు ఉండొద్దు. మరి ఎందుకు అడిగావు భాస్కర్? తెలుసుకుందామని. తెలుసుకోవడానికి కాదు, కన్ఫర్మ్ చేసుకోవడానికి. వీళ్ళెంత ప్రాబ్లంలో ఉన్నారు కన్ఫర్మ్ చేసుకోవడానికి. కన్ఫర్మ్ అయింది కదా? సరే. అన్నయ్య, సాయం కోరేవాడికి ఎంత పౌరుషం ఉండకూడదు. సాయంత్రం ఫోన్ చేస్తాను. ఫోన్ ఎత్తు భాస్కర్. ఏ 2 పెగ్గలేస్తే ఇలాంటి కొటేషన్లు కోటి కొడతాను. నువ్వు అక్కడ కూడా ఏం తినలేదు సుబ్రహ్మణ్యం, తిను. నాకు తినాలని లేదురా, వదిలే. ఇందులో బేర్లున్నాయి, ఇది తీసుకొని మీ కొడుకు నాకు అరగంట కావాలి. తీసుకో. ఇది అమ్మితే 1,00,000 రూపాయలు వస్తాయి. తీసుకో. నేను అడగలేదు కదా. అడగకుండా చేసేదాన్ని సాయం అంటారు. త్రివిక్రమ్ డైలాగ్ బాగుంది కదా? చూడు కంచు, ఇది అమ్మితే వచ్చే 1,00,000తో నా కష్టాలు తీరవు. దానికోసం ఇంకా నేను చాలా చేయాలి. అప్పటిదాకా నీతోనే ఉంచు, నాతో మాట్లాడడానికి, పోట్లాడటానికి. సారీ, తీసుకో. పర్లేదు, పెట్టు. నీకోసమే లంగా వేసుకొని వచ్చాను. లాస్ట్ టైం సరిగా టచ్ చేసావో లేదు. పెట్టు, పర్లేదు. అర్జున్! ఏమై సుబ్రహ్మణ్యం? ఏమైంది అంకుల్? అమ్మ. అరే, ఆంటీ కాల్ చేస్తే హార్ట్ అటాక్ వచ్చినట్టు అరుస్తారేంటి? ఇప్పుడున్న పరిస్థితుల్లో హార్ట్ అటాక్ అయినా తట్టుకోవచ్చు, కానీ ఈ ఆంటీ అటాక్ తట్టుకోలేం. స్పీకర్ పెట్టు, మాట్లాడు. హలో ఆంటీ. హలో రాణి. ఏమండి, రేపు మా పెద్దమ్మ కొడుకు మోహన్ మన ఇంటికొస్తున్నాడు. ఆడెందుకు వస్తున్నాడే? అదేంటండి, మన సొంత ఇల్లు పూర్తి చేయాలని అనుకున్నాం కదా, ఆ పని మీదే వస్తున్నాడు. తెలుసు కదా, వాడు దుబాయ్లో ఇంజనీర్. ఆడు దుబాయ్లో కూలి పని చేసుకుంటున్నాడే, ఇంజనీర్ కాదని నీకు ఎన్నిసార్లు చెప్పాలి? దుబాయ్లో కూలి పని చేసిన ఇండియాలో ఇంజనీరింగ్ చదివాడండి. పెద్ద ఇంజనీర్. ఆడికి ఎవ్వడు పని ఇవ్వకపోతే ఆడిల్లుని ఆడే కూల్చుకొని మళ్ళీ ఆడే కట్టుకున్నాడు. అది కూడా మళ్ళీ 6 నెలలు కూలిపోయింది. అరే, అది భూకంపం వల్ల కూలిపోయింది. ఊర్లో ఎక్కడా రాని భూకంపం ఆడింటి కింద వచ్చింది. మరి చాలండి మీరు మీ వెటకారం. వాడొస్తున్నాడు. ఆ 10 లక్షలు వాడి చేతుల్లో పెట్టండి, మిగతావన్నీ వాడే చూసుకుంటాడు. మన సొంత ఇల్లు వాడే కట్టిస్తున్నాడు, అంతే.